ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలుగా అయితే ఫ్రీ బస్ అన్నారు కదా అని చెప్పి మన బస్ ఎక్కేసి ఆ తర్వాత దిగేయచ్చా? నో. జీరో టికెట్ అనేది ఉంటుంది. సో మీరు బస్సులోకి వెళ్ళిన తర్వాత సాధారణంగా రెగ్యులర్గా మీరు ఎలా వెళ్తారో అలాగే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కండక్టర్ని అడిగితే టికెట్ ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్తే చాలు. ఎక్కడ స్టార్ట్ అయ్యారో ఎక్కడి నుంచి వెళ్తారనేది వాళ్ళకున్న ఆ బాక్స్ ఉంటుంది కదా, ఏమంటారు, వాళ్ళకున్న ఆ టికెటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో రికార్డ్ చేసుకొని మీకు జీరో టికెట్ అనేది ఇస్తారు. మరి జీరో టికెట్ ఇవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చారు. సో దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేకపోతే ఓటర్ ఐడి, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని చూపిస్తే అప్పుడు మీకు జీరో టికెట్ ఇస్తారు. ఆ జీరో టికెట్ తీసుకొని మీరు మీ డెస్టినేషన్కి చేరుకోవచ్చు. అయితే అన్ని బస్సులో ఇది అవైలబిలిటీ ఉంటుందా? కాదు. మరి ముఖ్యంగా పల్లె వెలుగు, దాంతోపాటు అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతూ ఉంటుంది. దాంతోపాటు మనం మాట్లాడుకున్నట్టుగా ఓటర్ ఐడి, ఆధార్, అలాగే రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అంటూ ఉంటాం కదా, సో వాటిని చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు జీరో టికెట్ మనకి ఇస్తారు. సో నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి కదా, వాటికి పథకం వర్తించదు. నాన్ స్టాప్ బస్సులు అంటే గరుడ, దీంతోపాటు ఏసీ బస్సులు ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే అంతరాష్ట్ర బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, దాంతోపాటు ఘాట్ రోడ్లో వెళ్ళే బస్సులు, ఇలా ఈ బస్సులకి ఈ పథకం వర్తించదు. ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకునే క్రమంలో ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఏకంగా 1900 కోట్లకు పైగా. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఏడాదికి. అది సంగతి.